ఏ వాట్సాప్ మాము, దిస్ ఇస్ సాయిరాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మంది షోల్డర్ వర్కౌట్ అనమాట. ఇంట్లో ఉండే హోమ్ వర్కౌట్ చేసి సింపుల్గా మన 3D షోల్డర్ని ఎట్లా బిల్డ్ చేయాలని చెప్తా. నేను బేసిక్గా కొన్ని వేరియేషన్లో చెప్తా, అది కూడా సింపుల్గా మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ డంబెల్తో. అండ్ లెట్స్ సి. దీనికోసం అయితే నేను ఫస్ట్ 5 kg డంబెల్ రెండు తీసుకున్నా. సో అందరికీ తెలిసిందే ఫస్ట్ లాటరల్ రైజెస్. సో లాటరల్ రైజెస్ అంటే చాలామంది చేసే మిస్టేక్, హ్యాండ్స్ ఎలా చేయడం, నెక్స్ట్ ఇలా. సో దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ పాయింట్. ఐ విల్ షో ద పర్ఫెక్ట్. దిస్ వన్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద లాటరల్ రైజెస్. సో నీకు సైడ్ నుంచి చూపిస్తా. సో మన హ్యాండ్స్ ఇలా క్లోజ్ గ్రిప్లో పట్టుకొని సేమ్ థింగ్. సో ఎంత స్లోగా చేస్తే మన షోల్డర్ అనేది అంత మంచిగా గ్రో అవుతుంది. సో మనం షోల్డర్ విషయంలో ఏదైనా మిస్టేక్ చేసామంటే డెఫినెట్లీ ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చూసా ఇట్లా స్లోగా. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వేరియేషన్, లాటరల్ రైజెస్. అండ్ సెకండ్ వేరియేషన్ ఫ్రంట్ రైజెస్ అనమాట. సో దీన్ని సీటెడ్ అంటే కూర్చొని కానీ నించొని కానీ ఎట్లనే చేసుకోవచ్చు. సెకండ్ వేరియేషన్ ఫ్రంట్ రైజ్ అంటే మన డంబిల్ని ఫ్రంట్కి లిఫ్ట్ చేయాలి స్లోగా, చాలా అంటే చాలా స్లోగా, ఏమాత్రం కూడా మిస్టేక్ అవ్వకూడదు. రైట్. సో ఇది కరెక్ట్ పొజిషన్. సో యాక్చువల్లీ ఇవి మనం ఒక 3 sets చేసుకుంటే సరిపోద్ది. ఒక్కొక్క సెట్లో 10 to 12 reps అయితే సరిపోతాయి స్టార్టింగ్ అయితే. మరీ ఎక్స్పెక్ట్ అయితే ఒక 15 reps వరకు మనం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ షోల్డర్ ప్రెస్. సో దీనికోసం నేను కిందన కూర్చుంటా. ఓకే, సో దిస్ ఈస్ ద షోల్డర్ ప్రెస్, షోల్డర్ డంబెల్ ప్రెస్. ఇది కూడా సేమ్, మనం చాలా అంటే చాలా స్లోగా లిఫ్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. అండ్ ఫోర్త్ వేరియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సింగిల్ హ్యాండ్ పంపింగ్ అనమాట. అంటే మన పొజిషన్ ఎట్లా వచ్చి ఇది. సో ఇక్కడ స్లోగా ఇలా లిఫ్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఆల్మోస్ట్ వెయిట్ మొత్తం మన షోల్డర్ మీదకి రావాలి. సో ఇది కూడా 3 sets 10 reps సరిపోతాయి. తర్వాత ఇది 3D ప్రెస్ అనమాట. యాస్ట్ ఇందాకలాగే కానీ షోల్డర్ కొంచెం డిఫరెంట్గా లిఫ్ట్ చేస్తాం. సో ఇలా కిందకు వచ్చేటప్పుడు పొజిషన్ ఇది, పైకి లేచేటప్పుడు ఇట్లా. సో ఇది ఓవరాల్ మన అంటే షోల్డర్ క్యాప్ ఇక్కడ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈజీగా మన షోల్డర్ బిల్డ్ అవుతుంది. సో ఇది షోల్డర్ వేరియేషన్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక 6 వేరియేషన్లు చెప్పా. మీరు 6 వేరియేషన్లు అయితే ట్రై చేయని అవసరం లేదు. ఏదైనా ఒక 3 వేరియేషన్స్ 3 సెట్లు, ఒక్కొక్క సెట్లో 10 to 15 reps చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఎవ్రీ రెప్ కూడా కౌంట్ చేసుకుంటూ చేస్తే ఈజీగా మీ షోల్డర్ ఇట్లా బిల్డ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను కూడా ఎన్ని రోజులు చేసేది హోమ్ వర్కౌట్ చేసి ఇంత మంచి ఫిజిక్ అయితే మెయింటైన్ చేసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది జిమ్లో కూడా కంటెంట్ అని అడుగుతున్నారు కదా. సో డెఫినెట్గా నా కంటెంట్ జిమ్లో కూడా ఇస్తా, జిమ్ కూడా జాయిన్ అవుతా. అండ్ అక్కడ కూడా ఉన్న ఎక్విప్మెంట్తో మనం మంచిగా వర్కౌట్ ఎట్లా చేసుకోవాలి అంటే ఇన్ని రోజులు నేను హోమ్ వర్కౌట్ చేసి కూడా చాలామంది జిమ్లో జాయిన్ అయినారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు ఒకే దగ్గర ఉండిపోకూడదు, మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. సో మనం కూడా జిమ్లో జాయిన్ అవుదాం. డెఫినెట్గా ఆ కంటెంట్ కూడా ఇస్తా. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ జాయిన్ అయితే ఇక్కడ కంటెంట్ ఇవ్వనేమో అని అనుకోకండి. సో హోమ్ వర్కౌట్ ఇది మన పర్సనల్, ఇక్కడ డెఫినెట్గా కంటెంట్ ఉంటుంది. ఈ వీడియోస్ అయితే పక్కాగా ఉంటాయి. అంటే దీనికి అడిషనల్గా జిమ్లో కంటెంట్. సో దిస్ ఈస్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఎట్లా మంచి కంటెంట్ ఇవ్వాలంటే నాకు కొంచెం పుష్ చేసినట్టు ఉంటుంది అంతే.